నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ద లీడర్షిప్ ఫార్ములాస్ బై స్వామి వివేకానంద అని చెప్పి చాలా గొప్ప పుస్తకంలో ఒక కథ ఉంటుంది. ఒక వ్యాపారి తన వ్యాపార నిమిత్తం ఒక గాడిదను వినియోగించుకునేవాడు. సరుకులన్నింటినీ కూడా గాడిదపై మూట కట్టి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు. ఒక రోజున వ్యాపారాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో అనుకోకుండా ఒక పెద్ద గోతులో ఈ గాడిద పడిపోతుంది. పడిపోయిన మరుక్షణం ఈ వ్యాపారం అనేది తీద్దామని చెప్పేసి ఆలోచిస్తాడు. తీద్దామని చెప్పి ప్రయత్నిస్తా కానీ తీయలేడు. వెంటనే ఈయన ఏం ఆలోచిస్తారంటే, ఈ గాడిద ఆల్రెడీ ముసలిది అయిపోయింది కాబట్టి దీనివల్ల మనకు ప్రయోజనం లేదు. ఇదే గోతుని కనుక ఇలా విడిచిపెట్టేస్తే మరో కొత్త గాడిదని కొంటే మాత్రం ఆ గాడిద కూడా పడిపోతే ప్రమాదం అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి మట్టితో రాళ్ళతో ఈ గోతుని పోడ్చాలని చెప్పి ప్రయత్నం మొదలు పెడతాడు. వెంటనే గాడిదకి ఏమీ అర్థం కాదు. ఇంతకాలం పాటు ఈయనకి సేవలు అందించాను కదా, నా మీద ఎంత మాత్రం కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా అవసరం తీరిపోయింది అని చెప్పేసి నా యజమాని ఇలా చేస్తున్నాడని చెప్పి మనసులో చాలా బాధపడుతుంది. వెంటనే ఆలోచిస్తుంది, ఎలా అయినా సరే దీని నుంచి నేను బయటపడాలని చెప్పి. ఈ యజమాని మట్టిని రాళ్ళని తనపై వేస్తున్నప్పుడు వాటిని విదిరించుకుంటూ దాని పైకి ఎక్కడం మొదలు పెడుతుంది. ఇలా గోతిని మొత్తాన్ని కూడా పూడ్చే క్రమంలో అలా మీదకెక్కుతూ అక్కడి నుంచి అది బయటకు వచ్చి పారిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మన జీవితంలో మన అవసరం ఉందంటేనే సమాజంలో నలుగురు కూడా మనతో మంచిగా ఉంటారు. మనం అందరూ అలా ఉంటారనే కాదు, కానీ అధిక శాతం మంది ఏంటంటే స్వార్థంతో ఆలోచిస్తారు. కాబట్టి ఎలాంటి కష్టంలో కూడా కృంగిపోకుండా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.